నెల్లూరు నగరంలో గాంధీ గిరిజన సంఘం ప్రాంతంలో అదనపు ఎస్పీలు సౌజన్య దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 బైకులు, ఆటోలు స్వాధీనం చేసుకుని పలువురు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ప్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 14న జరగబోతున్న కలెక్టరేట్ ముట్టడికి పోస్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల సందర్భంగా ప్రత్యేకమైన అభిషేక పూజలు వైభవంగా జరిగాయి. మూలా విరాట్ నందీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టగా ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొన్నారు. యువత కష్టపడి పనిచేస్తే విజయాలు సాధించగలరని, రాజకీయాలు, సిద్ధాంతాలు, విలువలకు ప్రాధాన్యం ఉండాలని వెంకయ్య అన్నారు. ప్రజా జీవిత అనుభవాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని రాసినట్లుగా తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామ పంచాయతీ పరిధిలో పలు వీధుల్లో ఫ్లాగింగ్ నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతూ ఉండగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి పారిశుభ్రత కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్త దాడులు జరిగాయి. ఈ దాడిలో 5,500 లీటర్ల పులిసిన బెల్లపు ఊట, 370 లీటర్ల నాటుసారా, 500 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీపై నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు అధికారులు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలెం చెరువులో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నప్పటికీ మైనింగ్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మార్కాపురం జిల్లా పొదిలిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గడువు ముగియటానికి మరో 2 రోజులు మాత్రమే ఉండటంతో ఆర్టీఓ శివరామిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. వారం 6, 7, 8 దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిసి వెంటనే బిఎల్ఓలకు అందజేసి గడువులోపు ఓటు వివరాలు సరిచేసుకోవాల్సిందిగా సూచించారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓటర్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ నగర్ వడ్డేర బస్తీలో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన 15 ఏళ్ల మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ గొడవల్లో జోక్యం చేసుకుని మోహన్ ను తండ్రి మందలించడంతో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించేలోపే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం ఆమ్దాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నాగవరపు ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రతిష్ఠా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రకృతి శ్రద్ధలతో ముగిశాయి. అనంతరం గ్రామ ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. మార్కాపురం మండలం దరిమడుగు గుండ్లకమ్మ బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. మార్కాపురం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ముందు టైరు బూడిపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును అదుపులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైరు దొంగిలిస్తున్న ముఠాను చీమకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. చీమకుర్తి, ఎస్ఎన్పాడు, తాళ్లూరు తదితర మండలాల్లో పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి వైర్లు దొంగిలిస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 400 కేజీల కాపర్ వైద్యులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టుబడిపాలెంలో గ్రామదేవత అంకమ్మ తల్లి ఆలయ పొంగాళ్ల పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ మాదాసి వెంకయ్య వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణ అనంతరం జరిగిన వేడుకలో భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్ర పంచాయతీ పరిధిలో నాగిరెడ్డిపాలెం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన దీప్తి ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఎమ్మెల్యే కాకల సురేష్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం యజమానులను అభినందించిన ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు ఉపయోగకరమన్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు పరామర్శించేందుకు ఈ నెల 14న విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్ రాబోతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. జబ్బర్పేటలో బాధిత కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెబుతారని వెల్లడించారు.
ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కార్యచిహ్నాన్ని కూడా పరామర్శించనున్నట్లుగా వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన పెద్దేవంలో నిర్వహించారు. ఆత్మయాత్రలో మాజీ మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. జీఎస్ రావు ప్రజాసేవలను గుర్తు చేసుకుంటూ నాయకుల అభిమానులు ఆయనకు వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారి ఆలయంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిరుక్షేత్రాల రక్షణ శాఖ మంత్రి ఓంకార్ ఖండించారు. తిరుమలలో అక్రమ దుకాణాలపై టీడీపీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటలు అక్రమ షాపులు తొలగించకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని జెడ్పీటీసీ మైలా రత్నకుమారి డిమాండ్ చేసింది. వర్షాలు లేక వరి నారమడులు పొదలు ఎండిపోతున్నాయని, కృష్ణా డెల్టా రైతులకు వెంటనే సాగునీరు అందించాల్సిందిగా కోరారు. సమస్యల పరిష్కారం కాకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో 30 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సవిత, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేటీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. డార్మెటరీ, డైనింగ్ హాల్, ఇతర సౌకర్యాలు ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో మహిళ దారుణ హత్యకు గురైంది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రి సునీతను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో హత్య చేశారు. ఘటనపై మెట్పల్లి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద గంజాయి స్మగ్లింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈగల్ టీం, విఎం బంజర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో గంజాయి తరలిస్తున్న కారును పట్టుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో బోగతా జలపాతానికి పర్యాటకులు భారీగా తరలించారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి సందర్శకులు జలపాత అందాలను ఆస్వాదించి సందడి చేశారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకుంది. దీక్షకు గడల శ్రీనివాస్ మద్దతు తెలిపి ఉద్యోగుల సమస్యలు 2 రోజుల పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యోగులతో కలిసి నిరాహార దీక్షలో పాల్గొంటానన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎంఎస్ అగ్వర్వాల్ కంపెనీని తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులు దీక్షకు దిగారు. ప్రజా సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మెదక్ రోడ్డు రెడ్ ఫోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు ఢీకొట్టడంతో 2 గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం జరిగింది. సార్లంగగూడెం సర్పంచ్ చలమయ్య పెద్ద కుమారుడైన నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి, పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా బైరాలో సిపిఎం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోతున్న నిరుద్యోగుల మహాధర్నా విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కరీంనగర్లో ఈ నెల 16న నిర్వహించబోతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఇస్కాన్ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ప్రయాణికులు భయాందోళనకు గురైనా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రహరీ గోడ ధ్వంసం ఘటన కలకలం రేపింది. మున్సిపల్ అనుమతులతో నిర్మించిన గోడను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కూల్చివేశారన్నారు.
వైద్యుడు డాక్టర్ తిరుపతయ్య. ఘటనపై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా 54 ఏళ్ల తర్వాత ఉత్తర ద్వారాన్ని అధికారులు తొలగించారు. ఆలయ విస్తరణలో భాగంగా 2 ప్రాకారాలతో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నాటికి ప్రధాన పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ శివార్లలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 9,700 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదాం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లా కొసగి పట్టణంలో నాడిగేని గేరి లక్ష్మమ్మ అవ్వ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 1,25,000 రూపాయల విరాళం అందింది. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైసీపీ యువనేత వై ధరణి ఆదేశాల మేరకు వైసీపీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఆలయ కమిటీకి విరాళాన్ని అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో పిచ్చికుక్క దాడిలో 6గురు గాయపడ్డారు. స్థానికులు కుక్కను హతమార్చగా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందింది. ప్రభుత్వ పాఠశాల సమీపంలో వీధి కుక్కల బెడదపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఏలూరు జిల్లా కోయలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేగవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని 108లో ఆసుపత్రికి తరలించగా డ్యూటీ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందలేదని, ఘటనపై అధికారులు స్పందించాలని వారంతా కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. నాగార్జున యాదవ్కు వైసీపీ రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయ ఆవరణలో చెత్తను తగలబెట్టడంతో మంటలు వ్యాపించి కేసులో స్వాధీనం చేసుకున్న 5 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతా చర్యలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామంలో రైతు గడ్డిబామి అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 22 లక్షల రూపాయలు విలువైన ఎండుగడ్డి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నష్టం జరిగిన రైతుకు ప్రభుత్వం సహాయం అందించాల్సిందిగా కోరారు. కోనసీమ జిల్లాలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విభాగ వ్యవస్థ ప్రముఖ గవర్నపు అమిరాజు మాట్లాడుతూ హిందూ అనేది మతం కాదు, సనాతన ధర్మం అన్నారు. సమాజ సేవ, కుటుంబ వ్యవస్థ బలోపేతమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల కల్పనలో యువతకు అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో 5,000 మంది సందర్శకుల కుటుంబం సమేతంగా బీచ్కొచ్చారు. మినీ గోవాగా పేరొందిన ఈ బీచ్లో వినోద సదుపాయాలు ఆస్వాదించిన పర్యాటకుల భద్రత నిమిత్తం పోలీసులు ప్రత్యేకమైన పర్యవేక్షణ చేపట్టారు. తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం రాచకండ్రిగా వద్ద శ్రీ సిటీ పోలీసులు వాహన తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించి రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్ ఫోన్ వినియోగం వంటికి దూరంగా ఉండాలని ఎస్ఐ సుధీర్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టాలపారు గ్రామంలో రైతులు ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సహజ సిద్ధమైన ఎరువులు, జీవామృతం వినియోగిస్తూ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నామన్నారు. రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. మల్లెపల్లి వద్ద హైవే దాటుతున్న గరగా సతీష్ ను కారు ఢీకొట్టింది. మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేశారు. మరో ఘటనలో తాలూరు నుంచి జగ్గంపేటకు వెళ్తున్న యువకులు బైక్ ప్రమాదానికి గురై ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రకాశం జిల్లా మదిపాడు మండలం వెంకటరాజపాలెం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొలంలో చెత్తకు నిప్పు పెట్టి గాలికి వ్యాపించి
పక్క పొలాలకు కూడా మంటలు వ్యాపించే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో 2 చోట్ల మేఘ విస్ఫోటనలు సంభవించాయి. షాంగూస్, పెహల్గాం ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాంగూస్లో చటర్గుల్ ప్రాంతంలో బాగులు పొంగి పొలాలు, పండ్ల తోటలు, నివాస ప్రాంతాలు బురదతో నిండిపోయాయి. పెహల్గాంలో హోటళ్లు, గుడిసెలు, ఇళ్లు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదిత విమానాశ్రయ భూసేకరణ, పరిహారం చెల్లింపులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధికి కొత్త మార్గం వేయబోతోందన్నారు మంత్రి. వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర తొలగించి ఉపాధి వలసలకు శాశ్వతంగా నివారించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. మార్కాపురం జిల్లా గొల్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువులో పడి ఒక విద్యార్థి మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటన శ్రీశైలం వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ జీబీ ఆంజనేయుల దృష్టికి రాగా వెంటనే ఆయన జోక్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇందుకోసం ఏలూరు జిల్లాలో పోలీసులు విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్ల భద్రతపై పోలీసు అధికారులకు ఐజీ బ్రీఫింగ్ ఇచ్చారు. హైదరాబాద్ వనస్థలిపురంలో పనామా వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో హత్య చేసినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కేంద్రంలో షాపులోనికి జాతీయ పక్షి నెమలి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. షాపు యజమాని అప్రమత్తమై తలుపులు మూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అధికారులు నెమలిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని జఫర్గఢ్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ర్యాకల్ రోడ్లో పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు కదిలి ప్రమాదానికి దారితీసింది. పక్కనే ఉన్న పండ్ల బండిని ఢీకొట్టి షాపు షట్టర్ను తాకుతూ లోపలికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పండ్ల బండి ధ్వంసం కాగా అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్లో ఇఫ్కో ఎరువుల దుకాణం వద్ద రైతులు నిరసనకు దిగారు. ఉదయం నుంచి వేచి ఉన్న ఎరువులు ఇవ్వటం లేదన్నారు. 4 రోజుల క్రితం ఎరువులు తోడు వచ్చిన పంపిణీలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరత పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ బీఆర్ఎస్ ఆరోపణలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. రిటైర్ల ఇంజనీర్ల కమిటీ నివేదికను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నీళ్లిస్తే యూరియా బోనస్ ఇవ్వాల్సి వస్తోందనే ఉద్దేశంతో నీటి విడుదల చేయడం లేదని, వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్ కుమార్ హత్యాకాండపై ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబాలు పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అభం శుభం తెలియని చిన్నారులు వృద్ధులపై జరిగిన ఘటన ఆయనను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంచిర్యాలలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ నెల 23లోపు ఉద్యమకారులు వివిధ వర్గాలతో చర్చించి తుది ప్రతిపాదన సిద్ధం చేస్తామన్నారు. ఉద్యమకారుల జాబితా రూపొందించి వారి సంక్షేమం, గౌరవం పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుంచి 29 వరకు నిర్వహించబోతున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ అధికారులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వేలాది మంది భక్తుల రాక నేపథ్యంలో దర్శనం, భద్రత, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ట్రాఫిక్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఏలూరులో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులతో పూజలు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోనికి రావాల్సిందిగా ఆకాంక్షించారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య క్షేమం కోసం రాజంపేట ఎమ్మెల్యే తల్లిలో
జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు జరిగాయి. శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని కోరుతూ అర్చనలు చేశారు. కార్యక్రమంలో జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జి ఎల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని భీమవరంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు చేసి పవన్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ప్రార్థించారు. పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్. ఎదిర 5వ డివిజన్లో వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస టౌన్లో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటెక్కింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కడప కూడా చైర్మన్ ముఖ రూపానందరెడ్డి సమక్షంలో పచ్చ కండువాలు కప్పుకున్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో కెంపేగౌడ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల్ గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాన కోకిల ఎస్ జానకి వినూత్న నివాళులర్పించారు. సంగారెడ్డికి చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ ఆకుపై ఎస్ జానకి ముఖ చిత్రానికి చెక్కి తన కళా నైపుణ్యంతో నివాళులు తెలియజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓ విలేకరిపై బెదిరింపులను ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. వైసీపీ కార్యకర్త బలరాంపై కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా చోళ్లపాదం రెబ్బ వనధార రహదారి పనులు అసంపూర్తిగా నిలిచాయి. గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డు మరమ్మతులు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం సద్భావన టౌన్షిప్ లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలతో సహా 5గురిని అరెస్ట్ చేసి ఒక మహిళను రక్షించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ శివరాకేష్. నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా వేమారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తామని, బాధిత మహిళలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాపట్లలో రోటరీ క్లబ్ ఆఫ్ 70 కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. తిరుపతి డ్రగ్స్ కేసులో పోలీసులు 3గురిని విచారించారు. విచారణలో వారిలో ఒకరు టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్గా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కడప జిల్లా మైలవరం దాల్మియా ఫ్యాక్టరీ వల్ల నష్టపోతున్న రైతులకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. విశాఖ ఆరిలోవ పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉండాలి, చట్టం అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఎస్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా మారింది. మౌలిక వసతులు లేమితో విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఖాజాగూడలో సర్వే నెంబర్ 117 భూమిని హైడ్రా కుంటల జాబితా నుంచి తొలగించాలని పెద్దగోని కుటుంబ సభ్యులు కోరారు. ఇది తమ పట్టా భూమి అని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు బెంగల్రెడ్డిపల్లిలో శ్రీ రామాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు జరిగింది. డాక్టర్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ వాహన ర్యాలీ జరిగింది. కొత్తగూడెంలో జరిగిన ఈ ర్యాలీలో మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు పార్టీలో చేరిన అనంతరం జరిగిన ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర నేతలు రామ్ తాలూరి, వేమూరి శంకర్ గౌడ్ హాజరయ్యారు. స్వచ్ఛమైన రాజకీయ వేదిక కోసం జనసేనలో చేరానని, గతంలో జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు గడాల శ్రీనివాసరావు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ 25 ప్రచార ఆటోలు జెండా ఊపి ప్రారంభించారు. 2 చోట్ల నమోదు చేసుకున్న ఓట్లు, మరణించిన వారి పేర్లు, అనర్హ ఓటర్ల వివరాలు తొలగించి ఓటర్ జాబితా ప్రక్షాళన చేయటమే లక్ష్యమన్నారు మంత్రి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు షాబాద్ సైకో ఘటనకు ఏమాత్రం తీసుకోవటం లేదంటూ ఆశ్చర్యపరిచే పోలికిచ్చారు. రిటైర్డ్ ఇంజనీర్లు బెదిరిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అజ్ఞానంతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు అందజేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపుతున్నాయి. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయ సమీపంలో గోశాల, రింగ్ రోడ్డు ప్రాంతాల్లో మద్యం సీసాలు కనిపించడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది. అంబర్పేట నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. పాదయాత్రలో భాగంగా కాచిగూడలో ఒక స్థానిక టిఫిన్ సెంటర్ వద్ద ఆగిన కిషన్ రెడ్డి అక్కడ టీ తాగుతూ స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో పర్యటించారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక మిషన్ 5 మిలియన్ ట్రీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాదు నగరంలో దాదాపు 405 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా షా ప్రారంభించారు.